చూస్తా తెలంగాణలో షై పార్టీలు గద్దెనెక్కి ఏడాది గడిచి 3 నెలలు అవుతుంది. సర్కారోళ్ళు తీరొక్క తీర్ల ఎగరబెడుతుర్రు. సీఎం సారు రోజుకో కాడ మీటింగ్లు పెట్టుకుంటా అందరినీ దిల్కుష్ చేస్తుండు. అయితే ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు కూడా ఇక రువడి పెంచుతుర్రు. కేసీఆర్ సార్ తాపకోసారి లీడర్లతోని మీటింగ్ అవుతున్నాడు, అందరినీ హుషారు చేస్తున్నాడు. ఇక చూడు ఈసారి అసెంబ్లీ మీటింగ్లకు కార్ పార్టీ వాళ్ళు గట్టినే తయారైతుర్రట. సార్ అసలు అసెంబ్లీకి వస్తలేడు, పార్టీ ఆఫీసులో కూడా కానొస్తలేడు, పార్టీ మీటింగ్లకు దూరంగా ఉంటుండు, పబ్లిక్ లో తిరుగుతలేడు, ఏం మాట్లాడతలేడు, ఫామ్ హౌస్ అడ్డా పెట్టిండు, అన్ని బాయికాంచే నడిపిస్తుండు అనుడిగా ఇప్పటి సంది బంద్ చేయాలి. బాబు బాయికాంచి బయలుదేరి తెలంగాణ భవనంకి వచ్చిండు. ఇవాళ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమైన వాళ్ళతోని కూర్చొని మీటింగ్ పెట్టిండు తెలంగాణ భవనంలో. ఇప్పుడు అయ్యేటి అసెంబ్లీ మీటింగ్లలో ఎవరెవరు ఏమేం మాట్లాడాలి, సర్కారులను ఎట్లా ఇరికాటంలో పెట్టాలనేది దాని మీద జోరుగా నడిచి ఇయ్యాల ముచ్చట్లు. మొత్తం అసెంబ్లీ మీదనే నడిచింది ముచ్చటంతా. రైతు రుణమాఫీల సంగతి ఏంది, రైతు బంధు, రైతు బీమా, ఇందిరమ్మ ఇండ్లు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, కాళేశ్వరం నీళ్ల కట్ట, కరెంటు, ఎండిపోయిన పంటలు, ఎస్ఎల్బీసీ టన్నెలు, ఇట్లా అన్ని ముచ్చట్ల మీద పట్టు మీద ఉండాలని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు గట్టిగా నూరిపోసిండట. అంటే ఇటు అసెంబ్లీలో ఎమ్మెల్యేలను, అటు మండలిలో ఎమ్మెల్సీలను యుద్ధానికి తయారు చేసేటి కార్యం పెట్టుకున్నట్టు సారు. లోపల ముచ్చట్లు ఇంకేం నడిచినాయో ఏమో గాని బయటికి తెలిసిన ముచ్చట్లయితే గియ్యి. ఇక ఇది ఇటు బుధవారం సంధి అయ్యేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బాబు కూడా వస్తాడనేటి పుకారు జోరుగా షికారు కొడుతుంది. అందరు అనుకున్నట్టే పెద్దసారి కూడా అసెంబ్లీ మీటింగ్లకు వస్తే మా జోరుగా నడుస్తాయి పోండ్రి ఇక బద్దుల ముచ్చట్లు.